126 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు, ఊహించలేము. యెహోవా మన కొరకు చాలా గొప్ప కార్యాలు చేశాడు, దానిని వర్ణించలేము. అందుకే దావీదు మహారాజు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 139వ కీర్తనలో 139వ కీర్తనలో ఏమంటున్నాడంటే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 13వ వచనం చదువుకుందాం. నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎలా పుట్టించాడు దేవుడు. శారీరకంగా ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ పుట్టించటం దేవుని వశం. దేవుడు మనల్ని పుట్టిస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని తయారు చేస్తూ ఉన్నాడు. భూమిలో విత్తనం వేస్తానే అది ఎలా మొలకొస్తుంది? దేవుడు ఇచ్చాడు ఆశ్చర్యకార్యం, దేవుడు తయారు చేశాడు దాన్ని. అట్టి గొప్ప ఆశ్చర్యకార్యం. అది నేలలో పడిన విత్తనము చనిపోవాలి, ఫలించాలి. చనిపోకపోతే ఫలింపు రాదు మనకు. మన జీవితంలో కూడా ఎలా మనం పుట్టాము, ఎలా మనము తల్లి గర్భములో నుంచి బయటకు వచ్చాము అన్న సత్యాన్ని ఒక్కసారి మనం గమనిస్తే, ప్రాణము లేనటువంటి రక్త బిందువు ద్వారా మానవుని దేవుడు తయారు చేశాడు. ఎంత ఆశ్చర్యం! ఇది గమనించకుండా మానవుడు రకరకాలుగా పాపానికి బానిసైపోతున్నాడు. దేవుడు చేసిన ఆశ్చర్యం ఎలాంటిది! అందుకని అట్టి ఆ భయంకరమైనటువంటి పరిస్థితి ఎలా ఉంది ఆ గర్భములో, ఎంత పిండములా తయారయ్యి అక్కడే అన్ని అవయవాలన్నీ తయారు చేసి దేవుడు బయటికి తెస్తున్నాడు. ఎంత గొప్ప విషయం! బయటికి తెచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు చూద్దాం ఆ మాటను ఒకసారి. 2వ వచనం. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియదు, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. చూసారా, మనము బయటకు వచ్చిన తర్వాత కూర్చోవడం మనకు అర్థమైపోతూ ఉంది, లేవడం మనకు అర్థమైపోతూ ఉంది, తలంపులు మనకు అర్థమైపోతున్నాయి, మనస్సు మనకు అర్థమైపోతూ ఉంది. ఆ తర్వాత నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నడుస్తున్నాము, పడుకుంటున్నాము, లేస్తున్నాము, కూర్చుంటున్నాము, ఇవన్నీ ఎవడు తయారు చేశాడు? ఎవరిచ్చారు మనకు? ఆ దేవాది దేవుడు కాదా? అట్టి ఆ దేవుని బట్టి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని స్తుతించేది నేర్చుకోవాలి. మొట్టమొదటి మాట ఇది. ఎన్నో విధాలుగా ప్రయాసపడుతూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం, ఆకాశము క్రింద ఎన్నో పనులు మనము కలిగి ఉన్నాం. దేవుడు మనకు అవన్నీ కూడా తయారు చేసి పెట్టాడు. కానీ వాటిని బట్టి మనము నడుచుకోలేకపోతున్నాం. దేవుడు మనకి తయారు చేసి పెట్టాడు కదా, ఎంతటితో మనము తృప్తి కలిగి ఉందాము అన్నటువంటి మనస్సు మనకు దొరకటంలే. మనకు అత్యాశ ఎక్కువైపోతూ ఉంది, దురాశకు బానిసలమైపోతూ ఉన్నాం. ఒక జానుడు భూమి వచ్చినా నాకు మేలు కదా అని ఆశిస్తాం మనం. కాబట్టి మన జీవితాన్ని ఒకసారి మనం పరిశీలించుకోవాలి. దేవుడు ఎన్ని మేళ్ళు చేశాడు మనకు. జన్మనిచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, ప్రాణం పోసాడు, మనకు అవయవాలను ఇచ్చాడు.
వీటన్నిటిని బట్టి ఏమిస్తే రుణం తీరుతుంది మనకు? ఎల్లప్పుడూ ఆయన స్తుతించడమే. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాన్ని బట్టి మనం రుణస్థులమై ఉన్నాం. ఎల్లప్పుడూ ఆయన స్తుతించటం. ఇవన్నీ చేసిన తర్వాత మానవుడు ఏమైపోతున్నాడు అంటే చెమట కార్చి ఏమైపోతున్నాడు? ప్రయాసపడుతూ ఉన్నాడు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అందుకే వాక్యం ఏమంటుంది అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎంత చక్కగా మనల్ని ఆహ్వానిస్తున్నాడు మన దేవుడు. అయ్యా, బాధపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, చెమట గారుస్తూ ఉన్నావు, లోకమనే లోక జీవితాన్ని అనుభవిస్తూ గసపెడుతున్నావు, నువ్వు ఆయాసపడుతూ ఉన్నావు. నా దగ్గరికి రా నాయనా, నా దగ్గరికి రా. మనోడు ఏమంటాడు? నీకేం తెలియదు, నీకేం తెలియదు, నువ్వు గమనుడు అంటాడు. నీకేం తెలియదు, నువ్వు గమనుడు అంటాడు. ఎందుకు? మనోడు విషుడు అయిపోయినాడు కాబట్టి. మనోడు మన పిల్లలు పెద్దలు అయిపోయినారు కాబట్టి నీకేం తెలుసు నాన్న, నీకేం తెలుసులేమ్మా, నువ్వు గమనుడు అంటారు. దానివల్ల వచ్చిన లాభం ఏంటి నీకు? వాళ్ళు నీ వయసు నుంచి పెద్దగా పెరిగిన వాళ్ళు కాదా? నీ వయసు యొక్క పరిస్థితి వాళ్లకు తెలియదా? తెలుసు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్నారు, బరువును మోస్తున్నారు, కష్టపడుతున్నారు, చెమట కారుతూ ఉన్నారు, ఆయాసపడుతున్నారు. కాబట్టి సమస్తమైనటువంటి జనులారా నా దగ్గరికి రండి నేను అంటున్నాడు. ఒక్కని కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు, ఒక దేశాన్ని కాదు, ప్రపంచాన్ని పిలుస్తున్నాడు ఆయన. కారణం ఆయన సృష్టికర్త. ఆయన ప్రపంచాన్ని సృష్టించాడు. ఆయన సృష్టినంతటిని కూడా సృష్టించినటువంటి సృష్టికి మూలదాత ఆయన. అట్టి సృష్టికర్త అయిన దేవుడు నా దగ్గరికి రండి నేను అంటున్నాడు. ఎందుకని? మీరు బాధపడుతున్నారు చూసి నాకు బాధ కలుగుతూ ఉంది, కాబట్టి మీ బాధ నుంచి మీకు విశ్రాంతిని ఇస్తాను అంటాడు. గనుక ఏమంటున్నాడు ఇక్కడ? నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ఈ లోకంలో ఎవ్వడివ్వలేడు విశ్రాంతి ఎక్సెప్ట్ జీసస్. విశ్రాంతి ఇంకెవ్వరు ఇవ్వలేరు. కారణం, ప్రతి ఒక్కరూ దానికి ఆలోచిస్తారే కానీ ప్రతి ఒక్కరూ నీకు విశ్రాంతినివ్వాలని ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో. వాడు నవ్వాడు అంటే వాడిని ఏడిపించాలా అని ఇష్టపడతాడు మానవుడు. వాడు ఏడుస్తున్నాడు అంటే వాడిని ఎట్టొకట సరిచేయాలని ఇష్టపడతాడు, ఇంకేడిపించాలని ఇష్టపడతాడు. కానీ మన దేవుడు ఏడ్చే నిన్ను ఏం చేయాలని ఇష్టపడుతున్నాడు? ఓదార్చడానికి ఇష్టపడుతున్నాడు, ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను. నువ్వు ఓదార్చబడాలి, నీకు విశ్రాంతినిస్తాను, నా దగ్గరికి రా అంటూ ఉన్నాడు. మనం ఆయన దగ్గరికి పోం. మనం ఎవరి దగ్గరికి పోతాం? డబ్బు దగ్గరికి పోతాం, ఆస్తి దగ్గరికి పోతాం, అంతస్తు దగ్గరికి పోతాం, బంధువుల దగ్గరికి పోతాం, శరీరం దగ్గరికి పోతాం, లోకం దగ్గరికి పోతాం, చీకటిలో వెతుకుతాం. వెళ్తున్న ఆశ్రయించం, మన చేత కాదు. కారణం, మనం చీకటి వారమై ఉన్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, నాయనా నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతినిస్తాను అంటూ ఉన్నాడు. డబ్బు నా దగ్గర ఉంది అని గర్వపడతాం, నేను పెద్ద ఆస్తిపరిని అని గర్వపడతాం, నాకు చాలా బలగం ఉంది అని గర్వపడతాం, నాకు చాలా అందం ఉందని గర్వపడతాం. ఇవన్నీ ఏమైపోతాయి? కళ్ళతో చూస్తున్నామండి. ఒక ప్రక్క బిల్డింగులు కూలిపోతున్నాయి, దేశాలు కూలిపోతున్నాయి, దేశాలు కాలిపోతూ ఉన్నాయి. ఏంటి నీ పరిస్థితి? ఆయన రాకడ సమీపిస్తూ ఉంది.
కాబట్టి నా దగ్గరికి రా నాయనా తొందరగా అంటున్నాడు దేవుడు. అట్టి దేవుని ఏం చేద్దాం? మనం స్తుతించడం నేర్చుకుందాం, ఆయన్ని మనం ఆరాధించడం నేర్చుకుందాం. అట్టి దేవుడు మన పట్ల ఉంటే మనకేం కొదవ. యోహాను భక్తుడు అంటాడు ఒక మాట, యోహాను పత్రిక 5వ అధ్యాయం, యోహాను పత్రిక 5వ అధ్యాయం మొదటి 3-4 వచనాలు చదువుకుందాం. యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. నమ్మేవా? అంగీకరిస్తున్నావా? ఆజ్ఞను పాలిస్తున్నావా? ఆజ్ఞానుసారంగా నడుచుకుంటున్నావా? సొంత జ్ఞానానికి బానిసవయ్యావా? నీ జీవితం ఒకసారి పరిశీలించుకో. కానీ దేవుడు నిన్ను రమ్మంటున్నాడు. ఎందుకని? నిన్ను ఆయన ఎలా పుట్టించాడో అది ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు తల్లి కూడా మర్చిపోతుంది ఎలా పుట్టాడు నా బిడ్డ. తల్లి కూడా మర్చిపోతాడు ఎలా పుట్టాడు నా బిడ్డ అని. కానీ పుట్టించిన దేవుడు మాత్రం మర్చిపోడు. అందుకే అంటున్నాడు ఆయన, రానైనా నా దగ్గరికి రా. ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? ఎందుకు చెమటలు కారుస్తున్నావు? ఎందుకు ఆయాసపడుతున్నావు? నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. దేవుని స్తుతించడం నేర్చుకుందాం. ఇక 2వ అంశానికి వెళ్తే, ఆయన ఏమైనాడు మనకు? ఆయన పరలోకానుసారమైనటువంటి పరలోకాధికారి అయి ఉన్నాడు. చూడండి దయచేసి మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు, చాలా పరలోకపు యొక్క తాళము చెవులు మనకిస్తున్నాడు. చూడండి, మన ఇంట్లోకి వెళ్ళాలంటే మనకు తాళపు చెవి కావాలి, తాళం వేస్తే. కానీ పరలోక రాజ్యానికి తాళం వేసి పెట్టాడు దేవుడు. ఎవడంటే వాడు దూరకూడదు. ఆ రోజే దేవుడు ఏం చేశాడు? ఆదాము అవ్వను తోట నుంచి బయటికి రప్పించి ఏం చేశాడో? గేటుకు 2 కట్కాలు పెట్టేసినాడు, లోపలికి రాకుండా. కారణం బానిస అయిపోయాం పాపానికి. కారణం ఆజ్ఞను అతిక్రమించాం. కారణం చెప్పిన మాట వినలే. కారణం దేవునితో సహవాసాన్ని వదులుకున్నాం. చాలా మంది బైబిల్ పట్టుకుంటానే ఒకటేసారి ఇంకా అయిపోయినా నేను దేవునితో సహవాసం అని అంటూ ఉంటారు. అనడంలో సరిపోదు కదా, నడవాలా, నడక కావాలా, నడక. అందుకే అంటున్నాడు, నీ నడక, నా పడక, నా కూర్చుండుట, నేను లేచుట, నా మాట, ఇవన్నీ కూడా నువ్వు ఏం చేస్తున్నావు? పరిశీలిస్తున్నావు. కాబట్టి విశ్రాంతి ఇవ్వాలని ఇష్టపడుతున్నావు. గనుక నువ్వు దగ్గరికి వస్తే ఏం చేస్తాడంటే ఆయన పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తాడు. ఈ లోకం అశాశ్వతమే. అశాశ్వతమైనటువంటి ఈ లోకయాత్రలో శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యానికి నిన్ను చేర్చాలి అని ఇష్టపడుతున్నాడు దేవుడు. కాబట్టి పరలోకం చేరాలి అంటే తాళపు చెవులు ఇవ్వాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ, చాలా స్పష్టంగా అంటున్నాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించదవో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేని విప్పెదవో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. పేతురుతో అంటున్నాడు ఈ మాట, శిష్యునితో అంటున్నాడు ఈ మాట, నీతో అంటున్నాడు ఈ మాట. నువ్వు నా దగ్గరికి రా, నా మాట విను, నా ఆజ్ఞ ప్రకారం నడుచుకో, నీకు నేను తాళపు చెవి ఇస్తాను, పరలోక రాజ్యాన్ని చేరతావు.
లోకంలో చెమట కార్చి కార్చి ఒగిర్చి గస పెట్టి 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 నీ జీవితాన్ని ఎందుకురా భయ బ్రతుకు అని బ్రతుకు నీ జీవితంలో ఉంటే నిన్ను ఓదార్చాయి నీకు ఆశ్చర్యకార్యాన్ని అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడి ఏం చేశాడు? విశ్రాంతిని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. తద్వారా విశ్రాంతి పొందు నిమిత్తమై దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. మంచి ఎండలో ఒక చెట్టు కిందకి పోతే ఎట్లుంటుంది? హాయిగా ఉంటుంది, నీడకి వెళ్తే. అదే చలికాలం అయితే హీటర్ దగ్గర కూర్చుంటే హాయిగా ఉంటుంది. ఈ రీతిగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, మన కొరకు సిద్ధం చేశాడు. గొప్ప ఆశ్చర్యం, మానవుడు చేయలేడు. డబ్బు చేయలేదు, ఆస్తి చేయలేదు, అంతస్తు చేయలేదు, నీ రంగులు చేయలేవు, కానీ దేవుడు చేస్తాడు. చాలా మంది ప్రభు నామాన్ని బట్టి ప్రాణాలు ఇడుస్తూ ఉన్నారు. కారణం, నేను ఆ పరలోకం చేరాలి, దేవునితో ఆ తాళపు చెవిని పొందాలి, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఈ లోకం కాదు నాకు శాశ్వతము. ఇది విశ్వాసం యొక్క జీవిత పరిమాణం. గనుక దేవుడు మన కొరకు తన రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. చూడండి, మత్తయి సువార్త 18:18 వచనం ఏమంటుంది? భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాబట్టి నా దగ్గరికి రండి, మీకు ఈ ఆధిక్యత ఇస్తున్నాను. మీరేం బాధపడనక్కర్లే, మీరు కొట్లాడని అవసరంలే. కొట్టించుకున్నారా? పర్లేదు, నా దగ్గరికి రండి. తిట్టించుకున్నారా? పర్లేదు, నా దగ్గరికి రండి. మీ దగ్గర అన్యాయంగా ఎవడైనా అన్యాయం చేశాడో నిన్ను, ఏం పర్లే, నువ్వు మళ్ళీ దానికి ప్రతిరూపాన్ని చేయొద్దు. నువ్వు నా దగ్గరికి రా, ఆ పని నేను చేస్తాను నీకు. నువ్వు రా నిమ్మలంగా, నేను చూసుకుంటాను, ఆ పని నేను బంధిస్తాను, నేను సరిచేస్తాను. దేవుని వాగ్దానం ఇది. కాబట్టి దేవుని మనము ఆరాధించే వారంగా ఉండాలి, దేవుని మనము స్తుతించే వారంగా ఉండాలి. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 22, 23 చదువుకుందాం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాడు. ఎంత అద్భుతమైనటువంటి పవర్ నీకు ఇచ్చాడు, శక్తి. నువ్వు అసలు ఆయన దగ్గరికి రాకుండా నేను నీళ్ళలో మునిగి తేలినానులే అనుకుంటూ, బైబిల్ నా చేతిలో ఉందిలే అనుకుంటూ, ఆయన ఆజ్ఞను పాటించకుండా ఆ వద్దులో ఏమని క్షమిస్తావు? ఇది నీచమైన బ్రతుకు కాదా? నువ్వేమో అబద్ధం ఆడుతుంటావు, మోసం చేస్తూ ఉంటావు, అన్ని విధాలుగా అవకాశాలు కలిగి ఉన్నావు, అయితే బైబిల్ నీ చేతిలో ఉంది. దానివల్ల నువ్వు ఎలా క్షమిస్తావు? నీకే లేదు క్షమాపణ, అవతలకి ఏం క్షమాపణ? క్షమించే అధికారము ఆయనకి ఇచ్చాడు దేవుడు, తండ్రి కుమారునికి ఇచ్చాడు. కాబట్టి ఆ క్షమాపణ నీకు నాకు ఇవ్వాలని ఇష్టపడ్డాడు మన దేవుడు. అంగీకరించావా? ఆజ్ఞను పాటించావా? ఆజ్ఞను అనుసరించావా? ప్రేమించావా? లోపడ్డావా? నీకు అధికారం ఉంది. ఎంత గొప్ప అధికారం ఇచ్చాడు! 1 పుట్టించాడు, 2 విశ్రాంతిని ఇచ్చాడు, 3 పరలోకం ఇచ్చాడు. పరలోకంలో నేను చేయడానికి నీ యొక్క జీవిత పయనాన్ని సరిచేస్తూ ఉన్నాడు. సిద్ధపడాలి. కాబట్టి సిద్ధపడినప్పుడే మన బ్రతుకు ధన్యమవుతుంది. ఇక 4వది ఆలోచిద్దాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఇదిగో పాపులను తేళ్లను
పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాము. ఏది మీకంత మాత్రమును హాని కొందరు చనిపోతారు, పాము కరిసింది చనిపోతారు, తేలు కుట్టింది చనిపోతారు. మీకు ఎప్పుడైనా పాము కానీ తేలు కానీ కుట్టిందే కరిసిందే? నాకు కుట్టింది తేలు. రెండు సార్లు. ఒకసారి ఈడ భుజానికి కొట్టింది, ఒకసారి కాలు కొట్టింది. దేవుడు నన్ను బ్రతికించాడు. దేవుడు నన్ను కాపాడాడు. అందుకే అంటున్నాడు, అవి కుట్టినా కరిసినా వాటిని బట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకు? వాటి నుండి నిన్ను కాపాడటానికి నీకు శక్తినిచ్చాడు. తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతుడి మీదను మీకు అధికారం ఇచ్చాడు. ఒక దైవజనుడు అనేవాడు, నేను అంటే పాము కాటేసినట్లట, నాది అంటే తేలుకుంటున్నట్ట. అది విషం అంట. నేను అన్నాడు విషంతో కూడినేటి. ఈ స్వభావం బైబిల్ పట్టుకున్నంత ఉంటే ఇక వాడంతే. ఈ స్వభావానికి నోచుకోకూడదు మానవుడు. సమస్తము ఆయన సృష్టించింది ఆయన, తయారు చేసింది ఆయన, పుట్టించింది ఆయన, అవయవాలు ఇచ్చింది ఆయన, పోషిస్తున్నది ఆయన, పెంచుతున్నది ఆయన. ఆయన రాజ్యం మన కొరకు సిద్ధం చేశాడు. ఆయన మన కొరకు రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని తయారు చేసి పెట్టాడు ఆయన. మరి అట్టి రాజ్యంలో ప్రవేశించడానికి మనకు పర్మిషన్ ఇచ్చాడు ఆయన. కాబట్టి ఆత్మానుసారమైన జీవితం, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనకు అవసరం. అలా మనము అనుభవించకపోతే పరలోకం మనం చేయలేము. అందుకే ఇక్కడ అన్నాడు, మరొకసారి చదువుకుందాం 19వ వచనం. ఏమంటున్నాడు? ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును. ఎక్కడున్నాయి పాములు తేళ్లు? ఆ పాము ఆ తేలే కాదు. పాము లాంటి వారు, తేలు లాంటి వారు, వాళ్ళని అనగదొరకడానికి కూడా నీకు శక్తినిచ్చాడు. వాళ్ళు మొరుగుతూ ఉంటారు కుక్కలాగా, కానీ దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు. నీకు ఆ శక్తిని ఇచ్చాడు, ఆ ఓర్పుని ఇచ్చాడు, ఆ సహనాన్ని ఇచ్చాడు. నిన్ను కాపాడాలని ఇష్టపడ్డాడు. నీ జీవితం ధన్యం. గనుక మార్కు సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో. ఎంతో మంది మీరు కళ్ళతో చూసే ఉంటారు. నిజంగా దైవజనులు, ప్రభునందున్న దైవజనులు చేసే ప్రార్థన నెరవేర్చబడతా ఉంటుంది. చేతులు వచ్చే ప్రార్థన, ఒక్కొక్కరు చేయి పెట్టకపోతే చేయి పట్టుకొని లాక్కొని మీద పెట్టుకుంటారు. మీరు చూసారో లేదో? కాబట్టి ఎందుకని? ఆ పవర్ నీకు ఇచ్చాడు, ఆ శక్తి నీకు ఇచ్చాడు, క్షమించే శక్తి నీకు ఇచ్చాడు, ఆదరించే శక్తి నీకు ఇచ్చాడు, విశ్రాంతినిచ్చే శక్తి నీకు ఇచ్చాడు. కాబట్టి పరలోక నిమిషంలో ఉంది, నీకు ఇచ్చాడు. ద్వారాన్ని తెరిచాడు నీ కొరకు, ఆలపించేవి నీకు ఇచ్చాడు. కాబట్టి దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి గొప్పతనం, శత్రువును అనగదొక్కే శక్తి నీకు ఇచ్చాడు. కనుక ప్రభువును మనం ఆరాధించే వరముగా ఉండాలి. ఏమేమైనా ఇప్పటికీ పుట్టుకను బట్టి,
విశ్రాంతిని బట్టి, పరలోక రాజ్యాన్ని బట్టి, పవర్ ఆఫ్ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బట్టి దేవుని మనం ఆరాధించడం నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ తప్పికొనడు. చాలా బాధపడుతూ ఉంటావు, కసపడుతూ ఉంటావు, ఎగిరి 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 నడిచి నడిచి పరిగెత్తి పరిగెత్తి హా 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 అనుకుంటా ఏమై ఉంటావు నువ్వు? దప్పిక. నీళ్లు దొరికితే ఎట్లుంటాయి నీకు అంటే అమృతం తాగినట్లు ఉంటుంది. అలాంటి దప్పికను తీర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన దప్పికంటేనే చిరకనిచ్చారే, నీకంటే ఇస్తాడు అనుకుంటారేమో చాలా మంది. జీవజలమై ఉన్నటువంటి మన దేవుడు ఆయన. ఎడారిలో సెలయేరులను ప్రవహింపచేసే దేవుడు ఆయన. మళ్ళీ పీఠము కింద నుంచి సెలయేరు పారేటట్లుగా చేసే దేవుడు ఆయన. శాఖలు శాఖలుగా నదులు ప్రవహిస్తున్నాయి ఈరోజు ప్రపంచంలో. ఎక్కడి నుంచి? దేవుని యొక్క బలిపీఠము క్రింది నుంచి. మనం గుర్తించడం లేక, మనం తెలుసుకోవడం లేక నదులు శాఖలుగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఆది కాండంలో ఉంటాయి, చూద్దాం ఒక మాట తొందరగా, టైం అవుతా ఉంది. ఆది కాండము 2వ అధ్యాయం 10. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలైనను. చూసారా ఎన్ని శాఖలు అయిపోయినాయి? 4 శాఖలు అయిపోయినాయి. ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర. ఏమేమున్నాయి 4 శాఖల్లో? జస్ట్ సింపుల్ గా చదువుకుందాం అంతే. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పార్చున్నది. అక్కడ బంగారం ఉన్నది. చూసారా? తర్వాత ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. 2వ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిత్తెకేలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వది యూఫ్రటీస్ నది. మరియు దేవుడైన యెహోవా నరుడు తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. అతడికి ఎవరు? యోర్దాను నది. ఎన్ని నదులు తయారు చేశాడు. ఎక్కడి నుంచి బయలుదేరినాయి? ఏదేను దేవుని యొక్క బలిపీఠం క్రింద నుంచి బయలుదేరాయి. అది మళ్ళీ మనం హెచ్కేల్కి వస్తే బలిపీఠం క్రింద నుంచి అనేది వాక్యం. కనుక దేవుడు మన కొరకు జీవజలాన్ని ఏర్పాటు చేశాడు. మనకిచ్చిన జీవజలం ఇదే. ఇది త్రాగడానికి మనం ప్రయత్నించాలి. దీన్ని తాగలేకపోతూ ఉంటాం. కారణం శక్తిహీనులం కాబట్టి, కారణం పవిత్రత మనలో లేదు కాబట్టి, కారణం మనము కడగబడలేదు కాబట్టి, కారణం క్షమాపణ పొందలేదు కాబట్టి, కారణం ఆజ్ఞను అనుసరించలేదు కాబట్టి ఈ నీళ్లు తాగలేము. లోకం నీళ్లు తాగుతాం, చీకటి నీళ్లు తాగుతాం. కానీ దేవుడు ఇచ్చే స్వచ్ఛమైనటువంటి జలాలను త్రాగడానికి మనం ప్రయత్నించాలి. మనకు జీవ జలాన్ని ఇస్తున్నాడు మన దేవుడు. ఇక
6వది 5 అయిపోయినాయి ఇప్పటికే. 6వ మాటను జ్ఞాపం చేసుకున్నా. ఇంకేం ఇచ్చాడు ఆయన మన బ్రతుకు దేవుడి కోసం ఏమేమి చేస్తున్నాడు మన దేవుడు. చూద్దాం ఆ మాటను ఒక్కసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం చదువుకున్నాను. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారం ఇచ్చాడు మనకు. ఆ రోజు మన్నాను కురిపించాడు ఇశ్రాయేలీయులకు ఎడారిలో. కానీ ఈ రోజు మనకి ఏం చేశాడు? తన శరీరాన్ని అప్పగించాడు. తినరాదైనా నా శరీరాన్ని తిను అంటాడు. ఆయన శరీరం, ఆయన మాట, ఆయన వాక్యం. అందుకే మనిషి ఆ శరీరాన్ని తిని ఆ శరీరము ద్వారా మనం బ్రతకాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే వాక్యంలో చాలా స్పష్టంగా మాట్లాడతాడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను. ఆయన మాట, ఆయన శరీరం, ఆయన ఇచ్చిన శరీరం, ఆయన మాట. మన దేవుడు మనకు జీవాహారం ఇచ్చాడు, జీవజలం ఇచ్చాడు, జీవాహారం ఇచ్చాడు, పరలోక రాజ్యం ఇచ్చాడు. ఈ ఏమంటారు ఏమంటారు అదే పాములు, తేలు, ఈవిల్ శక్తుల ఏమంటారు చెడ్డ మరి చీకటి శక్తుల పైన పరిశుద్ధాత్మ అధికారాన్ని మనకి ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? పుట్టించాడు. అందుకే విశ్రాంతిని ఇచ్చాడు. నేనేనా ఇప్పటికి చూసుకోండి ఒకసారి. 6 అయినాయి. కాబట్టి వీటన్నిటిని బట్టి మనము జ్ఞాపం చేసుకోవాలి. ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను తొందరగా. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాం. అయితే నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను కనుక అవెన్నటికి నశింపవు. ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఈ లోకంలో ప్రాణం ఇచ్చినాం అనుకోవచ్చు, కానీ ఇమ్మీడియట్ గా విత్ ఇన్ సెకండ్ ఇమ్మీడియట్ గా ఆడుంటాం మనం. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ఇది మర్చిపోతాం. ఈ లోకంలో ఏది మనకి ఎక్కువ జ్ఞాపకం అంటే డబ్బు. మెయిన్ డబ్బు సంపాదించాలా, డబ్బు ఉంటే సార్ నిలుపుకోవాలా, అంతే. ఇదే అయిపోయింది. ఈ పాపానికి బానిసలం అయిపోతున్నాం మనమంతా. కానీ మన దేవుడు జీవజలం ఇచ్చాడు, జీవాహారం ఇచ్చాడు, మరి చెడు శక్తుల పైన పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? పుట్టుకనిచ్చాడు, జన్మనిచ్చాడు. ఇంకేమిచ్చాడు? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు మనకి ఇచ్చాడు. ఇవన్నీ ఆ చెవులే. ఇక చెప్పాలి అంటే ఇంకేమిచ్చాడు? ఇప్పుడే చదివాం, ఒకసారి జ్ఞాపం చేసుకుందాం మళ్ళీ. 10:28. నేను ఏమిచ్చాడు? నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్. ఇక మళ్ళీ నీకు చావు అనేది ఉండదు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కార్యాలు ఇవన్నీ. వీటిని మనం సొంతం చేసుకోవాలి. వీటిని బట్టి దేవుని మనం స్తుతించాలి. వీటిని బట్టి దేవుని మనము ఆరాధించాలి. దేవుని మాటలు ఆయన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.